హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. ఇవాల్టి ఎపిసోడ్లో మనం బ్యూటిఫుల్ డీప్ నక్షి హారాల కలెక్షన్ని చూడబోతున్నామండి. సో కలెక్షన్ మామూలుగా ఉండదండి. అసలు డీప్ నక్షీలో యాంటిక్ స్టైల్లో మంచి ట్రెడిషనల్ లుక్లో చాలా అందంగా ఉండబోతోందండి కలెక్షన్ అంతా కూడా. మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, లేదా మన చెన్నై జ్యువెలర్స్ని మీరు డైరెక్ట్గా విజిట్ చేసేయచ్చు. ఇప్పుడు కలెక్షన్ చూద్దాం. డీప్ నక్షి యాంటిక్ స్టైల్ గ్రాండ్ హారం అండి. మనకి స్టార్టింగ్ వచ్చేసి సింపుల్గా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ని తీసుకున్నారు. అండ్ కిందంతా కూడా మనకి ఇలా ఒక బ్రాడ్ డిజైన్ని తీసుకున్నారు. బిగ్ సైజ్లో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ అండ్ సెంటర్లో అంతా కూడా అమ్మవారి డిజైన్, కిందంతా మ్యాంగో డిజైన్స్, పైన మనకి పగడాలని, కింద ఎమరాల్స్ని ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూసేద్దామండి ఈ హారాన్ని. స్టార్టింగ్ నుంచి ఇలా మనకి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ని తీసుకున్నారండి. సో ప్రతి రెండు డిజైన్స్కి మధ్యలో ఇలా చిన్న రింగ్ లాగా ఇచ్చి దాని మీద చిన్న ఫ్లవర్ డిజైన్ని తీసుకున్నారు. సో ఇక్కడి వరకు కూడా సేమ్ డిజైన్. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి కొంచెం పెద్ద సైజులో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ని తీసుకున్నారండి. ఈ డిజైన్ కింద మనకి ఇలా అవుట్లుక్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకున్నారు. అంటే మధ్యలో మనకి ఎమరాల్డ్ ఇచ్చి చుట్టూ అంతా కూడా ఇలా మ్యాంగో డిజైన్స్ ఇచ్చారండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి ఇలా బిగ్ సైజ్లో అందమైన పికాక్ డిజైన్ తీసుకున్నారండి. కిందంతా కూడా ఇలా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్, పైన కింద ఏమో ఇలా కుందన్స్ ఉంచారు. మళ్ళీ కింద రూబీ పొటా స్టోన్స్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా ఎమరాల్డ్ బీడ్స్ అండ్ పర్ల్ బీడ్స్ ఇచ్చారండి. అండ్ సెంటర్లో వచ్చేసి ఎంత చక్కగా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ని తీసుకున్నారో చాలా అందంగా ఉందండి. అటు ఇటు కూడా ఇలా మనకి పికాక్ డిజైన్స్ తీసుకున్నారండి. అండ్ అలానే ఆ పికాక్ ఇక్కడ ఫేస్ కింద నుంచి ఇలా ఇక్కడ ఒక పర్సన్ నించుని అమ్మవారికి దండం పెడుతున్నటువంటి డిజైన్ని తీసుకున్నారు. అండ్ పైన వచ్చేసి మనకి ఇలా లీఫ్ డిజైన్ లాగా తీసుకొని చుట్టూ అంతా పగడాలని, మధ్యలో ఎమరాల్డ్ని ఇచ్చారండి. లక్ష్మీదేవి అమ్మవారి కింద మనకి ఇక్కడ ఎమరాల్డ్, వాటి కింద మనకి పర్ల్ బీడ్స్ అండ్ అటు ఇటు కంప్లీట్ మనకి మ్యాంగో డిజైన్స్ అండ్ వాటి కింద ఇలా కుందన్స్ అండ్ రూబీ పొటా స్టోన్స్ని తీసుకున్నారు. ఇక్కడంతా కూడా కింద మనకి ఎమరాల్డ్ అండ్ పర్ల్ బీడ్స్ వచ్చాయండి. ఇట్ సైడ్ ఆఫ్ ద హారం అంతా కూడా సేమ్ డిజైన్ అండి, పికాక్ అమ్మవారి డిజైన్. అండ్ ఇక్కడంతా కూడా అమ్మవారి డిజైన్స్, మధ్యలో మనకి బిగ్ సైజ్ ఫ్లవర్ డిజైన్. అండ్ ఇక్కడ నుంచి పై వరకు కూడా ఇలా అమ్మవారి డిజైన్స్ తో ఉంటుంది. ఈ హారం గ్రాస్ వెయిట్ 90.4 గ్రాములండి, 90.4 గ్రామ్స్. అండ్ అలానే నెట్ వెయిట్ వచ్చేసి 77.6 గ్రాములండి, 77.6 గ్రామ్స్. ఈ హారంలో స్టార్టింగ్ మనకి అమ్మవారి డిజైన్ అండ్ ఆ తర్వాత మళ్ళీ పికాక్ డిజైన్ తీసుకుని తర్వాత అంతా కూడా మళ్ళీ ఒక రెండు అమ్మవారి డిజైన్స్ని పెద్ద సైజులో తీసుకున్నారండి. ఇంకా తర్వాత అంతా కూడా పికాక్ డిజైన్స్తో వచ్చి లాకెట్ పార్ట్ చూడండి, మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తోటి చాలా కలగా ఇచ్చారు. సో యూ షేప్ హారం అండి. అండ్ కిందంతా కూడా ఎమరాల్డ్ బీడ్స్ని హ్యాంగింగ్స్లో తీసుకున్నారు. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం హారాన్ని. స్టార్టింగ్ ఒక 4 లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ని తీసుకున్నారండి. తర్వాత మనకి పికాక్ డిజైన్ అండ్ ఆ తర్వాత పెద్ద సైజులో ఇలా 2 లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ని తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత అంతా కూడా ఇలా పికాక్ డిజైన్స్ వచ్చాయండి. ఇక్కడేమో స్వరోస్కి సీజర్స్, బాడీ మీదేమో మనకి ఇలా చిన్న సీజర్ని తీసుకున్నారు. అండ్ కిందంతా కూడా మళ్ళీ ఇలా లీఫ్ డిజైన్స్ లాగా ఇచ్చారండి. అండ్ ఇక్కడేమో మళ్ళీ ఒక బిగ్ సైజ్ లీఫ్ డిజైన్. అండ్ ఈ లీఫ్ డిజైన్ తర్వాత అంతా కూడా మళ్ళీ ఒక 3 పికాక్ డిజైన్స్ని తీసుకున్నారండి. పైన కూడా మనకి పికాక్స్. సో దీంట్లో ఏంటంటే ఇలా సీజెడ్స్, పైన చిన్న రూబీ అండ్ ఎమరాల్డ్ ఇచ్చారు. కిందంతా కూడా ఇలా ప్లెయిన్ పికాక్ డిజైన్స్ అంటే వాటి కిందంతా కూడా ఇలా ఎమరాల్డ్ బీడ్స్ని హ్యాంగింగ్స్లో తీసుకున్నారు. ఇప్పుడు లాకెట్ పార్ట్ చూద్దామండి. సెంటర్ పార్ట్ అటు ఇటు కూడా 2 పికాక్ డిజైన్స్ తీసుకున్నారు. పైనేమో సీజర్స్ వచ్చాయండి, కిందేమో ఇలా లక్ష్మీ అమ్మవారి డిజైన్ని తీసుకున్నారు. సో అమ్మవారి మెడలో మనకి ఇలా పెద్ద సైజులో పూలదండ డిజైన్ లాగా తీసుకున్నారండి. అండ్ కిందంతా కూడా అటు ఇటు మనకి లీఫ్ డిజైన్స్ లాగా తీసుకొని వాటిలో స్వరోస్కి సీజర్స్ ఇచ్చారండి. అండ్ వీటి కింద వచ్చేసి ఇలా చిన్న రూబీ అండ్ ఎమరాల్డ్ ఆల్టర్నేటివ్ గా తీసుకుని వాటి కింద అంతా కూడా చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ చిన్న సైజులో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. అండ్ ఇక్కడ అంతా కూడా ఇలా ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయి. ఇట్ సైడ్ ఆఫ్ ద హారం అంతా కూడా సేమ్ డిజైన్ అండి. ఈ హారం గ్రాస్ వెయిట్ 79 గ్రాములండి, 79 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 69 గ్రాములు, 69 గ్రామ్స్. ఈ హారంలో వచ్చేసి మనకి స్టార్టింగ్ పికాక్ డిజైన్స్ తీసుకున్నారండి. మధ్యలో ఒక బిగ్ సైజ్ లో ఎమరాల్డ్ అండ్ పర్ల్స్ ని తీసుకుని తర్వాత పికాక్ అండ్ లక్ష్మీ అమ్మవారి డిజైన్స్ వచ్చాయండి. అండ్ సెంటర్ పార్ట్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ ని తీసుకున్నారండి. చాలా కలగా ఉందండి హారం, మనకి మంచి ట్రెడిషనల్ లుక్ లో. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. పైన స్టార్టింగ్ మనకి ఒక 3 రూబీ పొటా స్టోన్స్ తీసుకున్నారండి. తర్వాత అంతా కూడా ఇలా డిఫరెంట్ పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారు, ఇదిగోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి ఇలా లీఫ్ డిజైన్ని తీసుకున్నారండి. ఈ రెండు కూడా సేమ్ డిజైన్లో ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకి
ఇలా రౌండ్ డిజైన్ లాగా తీసుకొని సెంటర్లో ఎమరాల్డ్, చుట్టూ అంతా కూడా ఇలా పర్ల్స్ని ఇచ్చారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. తర్వాత అంతా కూడా ఇలా 3 లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ని తీసుకున్నారు. ఇక్కడ ఎడ్జ్ పార్ట్లో వచ్చేసి మనకి చిన్న మ్యాంగో డిజైన్స్ని తీసుకున్నారు. తర్వాత ఇలా లీఫ్ డిజైన్ వచ్చిందండి. అండ్ ఆ తర్వాత ఇక్కడంతా కూడా మళ్ళీ చిన్న లీఫ్ డిజైన్స్, వాటి మీదంతా కూడా ఇలా పగడాలని తీసుకున్నారు. వాటి మీద పికాక్ డిజైన్ వచ్చిందండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ కూడా మనకి ఇలా ఇంకొక బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ తీసుకున్నారు. కిందేమో మనకి ఇలా బిగ్ సైజ్లో మ్యాంగో డిజైన్ వచ్చిందండి. అండ్ ఆ తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ పికాక్ డిజైన్, కిందేమో ఇంకొక పికాక్ డిజైన్ని తీసుకున్నారు. ఇప్పుడు సెంటర్ పార్ట్ చూద్దామండి. పైన మనకి ఇలా 2 చిన్న పికాక్స్ తీసుకున్నారండి. మధ్యలో మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనకి ఇలా 2 పికాక్స్ తీసుకొని పైన మనకి ఇలా ఆర్చ్ లాగా డిజైన్ ఇచ్చి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ని చాలా కలగా అందంగా తీసుకున్నారండి. అండ్ అమ్మవారి కింద మనకి ఇలా బార్ లాగా డిజైన్ వచ్చింది. అండ్ దాని కింద మనకి ఇలా తామర పువ్వులు తీసుకున్నారండి. ఆ పువ్వు కింద మళ్ళీ మనకి ఎమరాల్డ్, వాటి కింద పగడాలు వచ్చాయి. వాటి కింద అంతా కూడా అటు ఇటు మనకి చిన్న పికాక్ డిజైన్స్ అండ్ లీవ్ డిజైన్స్, మళ్ళీ ఇక్కడ రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ వస్తుందండి. కిందంతా కూడా ఇలా ఎమరాల్డ్ అండ్ పర్ల్ బీడ్స్ని మనం చూడొచ్చు. అండ్ ఇటు సైడ్ ఆఫ్ ద హారం అంతా కూడా సేమ్ డిజైన్ అండి. అటు ఏదైతే డిజైన్ మనం చూసామో ఇటు సైడ్ అంతా కూడా సేమ్ డిజైన్ ఉంటుంది. ఈ హారం గ్రాస్ వెయిట్ 67.5 గ్రాములు అండి, 67.5 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 57.4 గ్రాములు, 57.4 గ్రామ్స్. ఈ హారం కూడా డీప్ నక్షి వర్క్లో మంచి యాంటిక్ స్టైల్లో చాలా కలగా ఉంటుందండి. పైనుంచి అంతా లీఫ్ డిజైన్స్ని తీసుకున్నారు. అండ్ తర్వాత ఫ్లవర్ డిజైన్స్ వచ్చి మళ్ళీ మనకి చిన్న చిన్న క్యూట్ పికాక్ డిజైన్స్ వచ్చి లాకెట్ పార్ట్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్తో ఉంటుందండి. అండ్ దీంట్లో వచ్చేసి హ్యాంగింగ్స్ మనకి నక్షి బాల్స్ని తీసుకున్నారండి. డిఫరెంట్ లుక్లో భలే ఉంది హారం. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. స్టార్టింగ్ నుంచి ఇలా మనకి లీఫ్ డిజైన్ని తీసుకున్నారండి. ఇలా లీఫ్ డిజైన్ స్టైల్, దాని లోపల కూడా మళ్ళీ మనకి మంచి క్రాఫ్టింగ్ ఇచ్చారు. ఇలా లీఫ్ డిజైన్స్ తర్వాత మనకి ఫ్లవర్ డిజైన్ని తీసుకున్నారండి. చుట్టూ పెటల్స్ అంతా కూడా ఇలా ఇచ్చారు. అండ్ మధ్యలో మనకి చుట్టూ సీజెట్స్ అండ్ దాని మధ్యలో ఇలా పొటా స్టోన్ని తీసుకున్నారండి. అండ్ దాని కింద మనకి ఇంకొక బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్, ఇలా అవుటర్ లేయర్, మళ్ళీ దాని లోపల ఇన్నర్ లేయర్ వచ్చేసి రూబీ పొటాస్ అండ్ ఎమరాల్డ్ పొటాస్ని తీసుకున్నారు. అండ్ దాని తర్వాత ఇక్కడంతా ఇలా పికాక్ డిజైన్స్ని తీసుకున్నారండి. వాటి మధ్యలో అంతా కూడా ఇలా రూబీ పొటాస్ స్టోన్స్ని ఇచ్చారు. అండ్ కిందంతా కూడా మనకి చిన్న పికాక్ డిజైన్స్ని తీసుకున్నారండి. ఇక్కడ వరకు కూడా సేమ్ డిజైన్ వస్తుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇలా చాంద్బాలి డిజైన్ తీసుకున్నారండి. కింద పికాక్స్ తోటి మధ్యలో మనకి ఇలా ఎమరాల్డ్ పొటాస్, చుట్టూ ఫరోస్కి సీజర్స్తో వస్తుందండి. అండ్ దాని కిందంతా కూడా ఇలా రూబీ పొటాస్ స్టోన్స్ని తీసుకున్నారు. ఇప్పుడు సెంటర్ పార్ట్ని చూద్దామండి. సెంటర్ పార్ట్లో మనకి చాలా చక్కగా ఇలా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అటు ఇటు పికాక్స్ తోటి అండ్ అమ్మవారి కింద అటు ఇటు రూబీ పొటాస్ స్టోన్స్తో ఇచ్చారండి. అండ్ ఈ రూబీ పొటాస్ స్టోన్స్ తర్వాత కూడా మనకి ఇక్కడ ఇలా అమేజింగ్ పికాక్ డిజైన్ తీసుకున్నారండి. ఇక్కడ చూడండి కిందమంతా కూడా మనకి ఇలా పింఛం డిజైన్ ఎంత చక్కగా ఇచ్చారో ఇటు కూడా అదే డిజైన్ని తీసుకున్నారండి. మధ్యలో మళ్ళీ మనకి ఎమరాల్డ్ పొటాస్ అండ్ ఫరోస్కి సీజర్స్తో ఉంటుంది. దాని కిందంతా కూడా అంటే అమ్మవారి డిజైన్ అవుటర్ పార్ట్ అంతా చుట్టూ అంతా కూడా ఇలా మ్యాంగో డిజైన్స్ని తీసుకున్నారండి. వాటి కింద వచ్చేసి మనకి ఇలా నక్షి బాల్స్ని హ్యాంగింగ్స్లో ఇచ్చారండి. అటు ఇటు నక్షి బాల్స్, మళ్ళీ దాంట్లో మువ్వల్ని తీసుకున్నారు. సెంటర్లో మాత్రం కొంచెం బిగ్ సైజ్ నక్షి బాల్ ఇచ్చారండి. అండ్ ఇటు సైడ్ ఆఫ్ ద హారం అంతా కూడా సేమ్ డిజైన్ని మనం చూడొచ్చండి. ఇలా చాంద్బాలి డిజైన్, రూబీ పొటాస్ స్టోన్స్, ఇక్కడ అంతా కూడా ఇలా పికాక్ డిజైన్స్, మళ్ళీ ఫ్లవర్ డిజైన్స్, ఆ పైన అంతా కూడా లీఫ్ డిజైన్స్తో వస్తుంది. ఈ హారం గ్రాస్ వెయిట్ 73.2 గ్రాములు అండి, 73.2 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 69.9 గ్రాములు, 69.9 గ్రామ్స్. సో చూసారు కదండి అందమైన డీప్ నక్షి హారాల కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ని మీరు మన చెన్నై జ్యువెలర్స్లో చూడాలి అనుకుంటున్నారో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ని చేయడం జరుగుతుంది. అండ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక అందమైన కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.